మనకు సైకాలజీలో డిఎస్సికి వచ్చి త్రీ చాప్టర్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చి వైయక్తిక భేదాలు. అసలు వైయక్తిక భేదాలు అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. వైయక్తిక భేదాలంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నుండి వేరు చేసి చూపగల లక్షణాంశాలని వైయక్తిక భేదాలు అంటారు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నుండి వేరు చేసి చూపగల అంటే ఇద్దరు వ్యక్తులు తీసుకుంటే ఇద్దరు వ్యక్తుల్లో సేమ్ అనేది ఎంత సొంత అన్నదమ్ములైనా సొంత ట్విన్స్ అయినా సరే డిఫరెన్స్ అనేది ఎంతో కొంత ఉండిద్ది. సో ఆ డిఫరెన్స్ని వైయక్తిక భేదం అంటారు. వైయక్తిక భేదాలు తరగతిలో ఉండే ఏ ఇద్దరు విద్యార్థులు ఒకేలా ఉండరు. శారీరక లక్షణాలైన ఎత్తు, బరువు, శరీర వర్ణనలోనూ మానసిక అంశాలైన ప్రజ్ఞ, అభిరుచులు, దృక్పథాలు, సామర్థ్యాలు, ఉద్వేగాలు, సర్దుబాట్లలోనూ పాఠ్యాంశాల సాధనలోనూ విద్యార్థులు వైవిధ్యం కలదు. సో ఫస్ట్ మనం ఒక క్లాస్కి వెళ్ళి క్లాసులో పిల్లల్ని కనుక చూసినట్లయితే ఆ పిల్లల్లో బాగా చదివే వాళ్ళు ఉంటారు, యావరేజ్గా చదివే వాళ్ళు ఉంటారు, డల్ స్టూడెంట్స్ ఉంటారు. సో అంటే ఇద్దరు పిల్లల మధ్య డిఫరెన్స్ అనేది చాలా ఉంటుందన్నమాట. ఈ వైయక్తిక భేదాలు అనేది ఏ అంశంలో వైయక్తిక భేదాలు కనిపిస్తాయో చూద్దాం. ప్రజ్ఞా పాఠవాల స్థాయి, శారీరక లక్షణాలు, పాఠ్యాంశ విషయాల సాధన, దృక్పథాలు, మూర్తిమత్వ లక్షణాలు, లైంగిక భేదాలు, ఉద్వేగ రీతులు, సాంఘిక ఆర్థిక పరిస్థితులు. ఒక వ్యక్తిపై అనువంశికత, పరిసరాల ప్రభావం చూపడం వలన వైయక్తిక భేదాలు అనేవి ఏర్పడతాయి. సో ఒక వ్యక్తి పైన అనువంశికత అండ్ పరిసరాలు ఎన్విరాన్మెంట్ ప్రభావం అనేది చూపడం వలన వైయక్తిక భేదాలు అనేవి ఏర్పడతాయి. ఈ వైయక్తిక భేదాలు అనేవి రెండు రకాలు. ఒకటి అంతర్ వ్యక్తిగత భేదాలు, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్. వ్యక్తి అంతర భేదాలు, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్. అంతర్ వ్యక్తిగత భేదాలు అంటే వివిధ వ్యక్తుల ప్రవర్తన తీరులో గల భేదాలను అంతర్ వ్యక్తిగత భేదాలు అంటారు. వివిధ వ్యక్తుల ప్రవర్తన తీరులో గల భేదాలను అంతర్ వ్యక్తిగత భేదాలు అంటారు. అభిరుచులు, సామర్థ్యాలు, ఆసక్తులు మొదలైన అంశాలలో వివిధ వ్యక్తుల మధ్య ఉండే తేడాలనే అంతర్ వ్యక్తిగత భేదాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లత తీరిక సమయంలో టీవీ చూడడానికి ఇష్టపడితే తనక్క భవానీ కుట్లు అల్లెకలు చేయడానికి ఆసక్తి చూపడం. మురళి తన తరగతి గదిలోని మిగతా అందరి పిల్లల కంటే మ్యాథ్స్ వేగంగా చేయగలడం. అంతర్ వ్యక్తిగత భేదాలు అంటే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. అంతర్ వ్యక్తిగత అంటే ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి గురించి తెలియజేయడం. ఇప్పుడు మురళి అండ్ వేరే పిల్లలతో పోల్చారు. మురళి తన తరగతిలోని మిగతా అందరి పిల్లల కంటే మ్యాథ్స్ వేగంగా చేయగలడం. అది అంతర్ వ్యక్తిగత భేదం. అదే వ్యక్తి అంతర భేదం. వ్యక్తి అంతర భేదం అంటే ఒకే వ్యక్తిలోని ఇప్పుడు మురళియే ఉన్నాడు. మురళి మ్యాథ్స్ కంటే సైన్స్ బాగా చదవగలడు. తనలోనే ఉన్నదాన్ని చెప్పడం అన్నమాట. ఒక వ్యక్తిలోనే ఉన్నదాన్ని ఉన్న డిఫరెన్స్ని తెలియజేయడం వ్యక్తి అంతర భేదాలు. వ్యక్తి అంతర భేదాలు అంటే ఒకే వ్యక్తి ప్రవర్తనలో వివిధ సన్నివేశాలలో వ్యక్తమయ్యే వ్యత్యాసాలని వ్యక్తి అంతర భేదాలు అంటారు. ఒకే వ్యక్తిలో వివిధ అంశాల మధ్య ఉండే తేడాలు. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీలత చెస్ కన్నా క్యారమ్లో అధిక ప్రతిభను కనపరచడం. అలాగే ప్రీతిక మ్యాథ్స్ కన్నా సైన్స్ పట్ల అనుకూల అభిప్రాయం కలిగి ఉండడం. సో ఈ రెండింటి మధ్య మనకి ప్రతి టెట్లో అయితే మొన్న జరిగింది కదా అక్టోబర్ టెట్లో, ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో వీటి మీద మనకి బిట్ అయితే వచ్చింది. సో చాలా ఇంపార్టెంట్. వ్యక్తి అంతర అండ్ అంతర వ్యక్తిగత భేదాలు. సో ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి ప్రజ్ఞా సిద్ధాంతాలు. సో ప్రజ్ఞా సిద్ధాంతాలు అనేవి మొత్తం 5 ఉన్నాయి మనకి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రజ్ఞ ఒక అంశమా, ఒకటి కన్నా ఎక్కువ అంశాల కలయిక అనే అంశాన్ని తెలుసుకోవడానికి విస్తృత పరిశోధనలు చేసి అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించారు. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతం, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. సో ఫస్ట్ ఏకకారక సిద్ధాంతం. సో మనకి వీటిని ఏకకారక సిద్ధాంతం రూపొందించే వారు ఎవరు అండ్ ఇది సిద్ధాంతాన్ని బలపరిచిన వారు అనేది ఇంపార్టెంట్ అనమాట మనకి వీటిల్లో. ఇది సంప్రదాయవాదుల సిద్ధాంతం. ఏకకారక సిద్ధాంతం అనేది సంప్రదాయవాదుల సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని
ఫ్రెంచ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బినే రూపొందించారు. స్టెన్, టెర్మన్, ఎబ్బింగ్హౌస్లు బలపరిచారు. దీన్ని రూపొందించిన వారు ఒకళ్ళు అండ్ బలపరిచిన వారు ఒకళ్ళు. సో ఇవి రెండు ఇంపార్టెంట్. దీన్ని ఆల్ఫ్రెడ్ బినే రూపొందించారు. స్టెన్, టెర్మన్ అండ్ ఎబ్బింగ్హౌస్లు బలపరిచారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయంలో కానీ ఒక రంగంలో కానీ నిష్ణాతుడైతే మిగిలిన అన్ని విషయాలలో లేదా అన్ని రంగాలలో అలానే ఉంటాడు. వాస్తవ ప్రపంచంలో ఇది నిజం కాదు. అందువల్ల ఈ సిద్ధాంతం శాస్త్రీయంగా తిరస్కరించబడింది. సో ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయంలో కానీ లేదా ఒక రంగంలో నిష్ణాతుడైతే అంటే ప్రతిభావంతుడైతే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ప్రతిభావంతుడుగానే ఉంటాడు అని ఇది ఏకకారక సిద్ధాంతం చెప్తుంది. సో ఒక వ్యక్తి ఒక రంగంలో ప్రతిభావంతుడైతే వేరొక రంగంలో ప్రతిభావంతుడు అవ్వగలడని ఖచ్చితంగా చెప్పలేరు. కాబట్టి ఈ సిద్ధాంతం అనేది శాస్త్రీయంగా తిరస్కరించబడింది. నెక్స్ట్ వచ్చి మనకి ద్వికారక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఆంగ్ల మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చార్లెస్ స్పియర్మన్ ప్రతిపాదించాడు. చార్లెస్ స్పియర్మన్ ప్రకారం ప్రతి సామర్థ్యంలో 2 కారకాలు ఉంటాయి. అవి ఒకటి సామాన్య కారకం అండ్ రెండోది వచ్చి నిర్దిష్ట కారకం అంటే జనరల్ ఫ్యాక్టర్ అండ్ స్పెషల్ ఫ్యాక్టర్. సో 2 కారకాలు ఉంటాయని చెప్పారు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చార్లెస్ స్పియర్మన్. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఎవరంటే చార్లెస్ స్పియర్మన్ మనుషుల సామర్థ్యాల మధ్య సహసంబంధం ఉన్నట్లు గుర్తించి ఆ సహసంబంధాన్ని కారక విశ్లేషణ అనే సంఖ్యాక శాస్త్ర పద్ధతిలో విశ్లేషించి ప్రతి సామర్థ్యంలో సామాన్య కారకం ఉంటుందని దీన్ని సంక్షిప్తంగా జీ ఫ్యాక్టర్ అంటారని, సామాన్య కారకంతో పాటు కొన్ని ప్రత్యేక లక్షణాలతో నిర్దిష్ట కారకం కూడా ప్రతి సామర్థ్యంలో ఉంటుందని దీనిని సంక్లిష్టంగా ఎస్ ఫ్యాక్టర్ అంటారని సూచించారు. సో ఏం చెప్పారంటే చార్లెస్ స్పియర్మన్ మనుషుల యొక్క సామర్థ్యాలు అనేవి సామాన్యంగా ఉంటాయి అండ్ కొన్ని ఏమి ప్రత్యేక లక్షణాలతో కూడినవిగా కూడా ఉంటాయి. సామాన్యంగా ఉండే వాటినేమో జీ ఫ్యాక్టర్ అంటారు అండ్ కొన్ని ప్రత్యేక లక్షణాలతో నిర్దిష్టంగా ఉన్న వాటినేమో స్పెషల్ ఎస్ ఫ్యాక్టర్ అంటారని సూచించారు. ఈ జీ ఫ్యాక్టర్లో అంటే జనరల్ ఫ్యాక్టర్ సామాన్య లక్షణాలు ఏముంటాయి అంటే ఇది అన్ని సామర్థ్యాలలో కేంద్రమై ఉంటుంది, ఇది అన్ని సామర్థ్యాల్లో సమానంగా ఉంటుంది, ఇది వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. ప్రజ్ఞా పరీక్షల ద్వారా జీ ఫ్యాక్టర్లోని మాపనం చేయవచ్చు. పరీక్షల ద్వారా ఈ సామాన్య కారకాన్ని జనరల్ ఫ్యాక్టర్ని మాపనం చేయవచ్చు అని చెప్పారు. సో అలాగే ఎస్ ఫ్యాక్టర్ స్పెషల్ ఫ్యాక్టర్ ఉంది కదా, ఎస్ ఫ్యాక్టర్ అంటే ప్రత్యేక కారకాలు ఉన్నాయి. దీని యొక్క లక్షణాలు ఏంటంటే ఇది ఒక సామర్థ్యానికే పరిమితమై ఉంటుంది. ఈ స్పెషల్ ఫ్యాక్టర్ అనేది ఒక సామర్థ్యానికే పరిమితమై ఉంటుంది. అలాగే వ్యక్తిలో కృత్యాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వ్యక్తికి మధ్య భిన్నంగా ఉంటుంది. నెక్స్ట్ నిర్దిష్ట పరీక్షల ద్వారా ఎస్ ఫ్యాక్టర్ని మాపనం చేయవచ్చు. నిర్దిష్ట పరీక్షల ద్వారా ఎస్ ఫ్యాక్టర్ని మాపనం చేయవచ్చు అని చెప్పారు. స్పెషల్ ఫ్యాక్టర్ని నిర్దిష్ట పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు. సో అదే జనరల్ ఫ్యాక్టర్ వచ్చి ప్రజ్ఞా పరీక్షల ద్వారా జీ ఫ్యాక్టర్ని మాపనం చేయవచ్చు అని చెప్పారు. అదే స్పెషల్ ఫ్యాక్టర్ వచ్చి నిర్దిష్ట పరీక్షల ద్వారా ఎస్ ఫ్యాక్టర్ని మాపనం చేయవచ్చు అని అడిగారు. సో మనకి టెట్లో ఆల్మోస్ట్ బిట్స్ ఎలా అడిగారంటే కింద 4 ఆప్షన్స్ ఇచ్చి వీటిలో కానిదేది అయినదేది లేదా 2, 3 ఇలా ఇచ్చారు. సో ఈ రెండిట్లో మనకి జనరల్ ఫ్యాక్టర్ ఎస్ ఫ్యాక్టర్లో ఒక జనరల్ ఫ్యాక్టర్లో ఇచ్చి దీనిలో లక్షణం కానిదేది అని అడగొచ్చు, లేదా దీంట్లో లక్షణం అయినదేది అని అడగొచ్చు. సో ఇవి మనకి ఇంపార్టెంట్, అన్నీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చి బహుకారక సిద్ధాంతం. ఈ బహుకారక సిద్ధాంతాన్ని ఈఎల్ థారండైక్ రూపొందించారు. ఈ సిద్ధాంతాన్ని ఈఎల్ థారండైక్ రూపొందించారు. థారండైక్ మానవ ప్రజ్ఞా వికాసంపై విస్తృత పరిశోధనలు చేసి మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం రాశారు. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం రాశారు.
థారండైక్ తన గ్రంథంలో ప్రజ్ఞకి 4 గుణాలు సూచించారు. సో ఆ గుణాలు ఏంటంటే అంతస్తు లేదా స్థాయి, వ్యాప్తి లేదా విస్తరణం, వైశాల్యం, నిష్పాదన వేగం. అంతస్తు లేదా స్థాయి, వ్యాప్తి లేదా విస్తరణ, వైశాల్యం, నిష్పాదన వేగం. సో 4 గుణాలు ఉంటాయని సూచించారు. థారండైక్ ప్రకారం ప్రతి కృత్యంలో 4 ప్రజ్ఞా గుణాలు కలిసి పనిచేస్తాయి. అన్ని కారకాల సముదాయం అని తెలిపారు. కాబట్టి దీన్ని బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం అంటారు. సో ఈ 4 ప్రజ్ఞా గుణాలను కలిసి పనిచేస్తాయి కాబట్టి ఈ అన్ని కారకాల సముదాయాన్నే ప్రజ్ఞ అని తెలిపారు థారండైక్. థారండైక్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి CAVD అనే ప్రజ్ఞా పరీక్షను తయారు చేశారు. ఇందులో ముఖ్యమైన పరీక్షలు 4 ఉన్నాయి. అవేంటంటే CAVD. C అంటేనేమో వాక్య పూరణం, A అంటేనేమో గణితం, V అంటేనేమో పదజాలం, D అంటే నిర్దేశాలు. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. CAVDలో C అంటే ఏంటి లేదా A అంటే ఏంటి, V అంటే అలా అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో CAVD అనేది ఇంపార్టెంట్. C అంటేనేమో మనకి వాక్య పూరణ, A అంటే గణితం, V అంటే పదజాలం, D అంటే నిర్దేశాలు. నెక్స్ట్ వచ్చి మనకి సామూహిక కారక సిద్ధాంతం. సో ఈ సిద్ధాంతాన్ని అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త థార్న్స్టన్ రూపొందించారు. సామూహిక కారక సిద్ధాంతాన్ని థార్న్స్టన్ రూపొందించారు. థార్న్స్టన్ ప్రజ్ఞపై విస్తృత పరిశోధన చేసి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథం రాశారు. సో ఈ గ్రంథం సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. ఈ గ్రంథంలో సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. థార్న్స్టన్ మనిషిలో 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలను గుర్తించారు. సో అవేంటంటే శాబ్దిక సామర్థ్యం, స్మృతి, సంఖ్యా సామర్థ్యం, తార్కిక సామర్థ్యం, ప్రాదేశిక సంబంధాలు, ప్రత్యక్షాత్మక సామర్థ్యం, పదధారాలత. థార్న్స్టన్ ఈ సిద్ధాంతం ఆధారంగా థార్న్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షను రూపొందించారు. ఈ 7 ప్రాథమిక మానసిక ఈ సిద్ధాంతాల ఆధారం చేసుకొని థార్న్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షని రూపొందించారు. సో ఇది సహజ సామర్థ్యాల పరీక్షల రూపకల్పనకు ఆధారమైంది. సో ఈ పరీక్ష అనేది సహజ సామర్థ్యాల పరీక్షల రూపకల్పనకు ఆధారమైంది. సో దీంట్లో థార్న్స్టన్ రాసిన ఆయన గ్రంథం అనేది ఇంపార్టెంట్. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అన్నారు కదా. సో ఇవి 7 కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మనకి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని గిల్ఫర్డ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. సో దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే గిల్ఫర్డ్. ఈ సిద్ధాంతాన్ని అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త థార్న్స్టన్ రూపొందించారు. అంటే ప్రతిపాదించిన వారు ఒకరు అండ్ రూపొందించిన వారు ఒకరు. ప్రతిపాదించిన వారు గిల్ఫర్డ్ అండ్ రూపొందించిన వారేమో థార్న్స్టన్. గిల్ఫర్డ్ ప్రజ్ఞలోని అంశాలు తెలుసుకోవడానికి ప్రజ్ఞను అంశ విశ్లేషణ అనే సంఖ్యా శాస్త్ర పద్ధతిలో విశ్లేషించి ప్రజ్ఞకు 3 విశేషకాలు ఉంటాయని, ప్రతి విశేషకంలో కారకాలు ఉంటాయని గుర్తించారు. గిల్ఫర్డ్ ప్రజ్ఞా విశేషకాలను, వాటి కారకాలను ఒక గణం రూపంలో వివరించారు. ప్రజ్ఞలోని 3 విశేషకాలు. సో ఆ 3 విశేషకాలు ఏంటంటే విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు. ఇందులో మళ్ళీ విషయాలు అండ్ దీంట్లో విషయాల్లో 5 కారకాలు ఉంటాయి అని చెప్పారు. సో అవేంటంటే చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు, పదాలు, ప్రవర్తన. అలాగే ప్రచాలకాలలో 5 కారకాలు ఉంటాయి అని చెప్పారు. అవి స్మృతి, సజ్ఞానం, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, మూల్యాంకనం. నెక్స్ట్ అలాగే ఉత్పత్తుల్లో 6 కారకాలు ఉంటాయి. అవేంటంటే వర్గాలు, తరగతులు, సంబంధాలు, పద్ధతులు, అంతర్భావాలు, రూపాంతరాలు. సో ఈ 6 ఉత్పత్తుల్లో ఉంటాయి అని చెప్పారు. ఒక వ్యక్తి ప్రజ్ఞ 3 విశేషకాల్లోని కారకాలు ఉపయోగించుకోవడం వల్ల జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అనేది
ఈ 3 విశేషకాల్లోని కారకాలు ఉపయోగించుకోవడం వల్ల జరుగుతుందని చెప్పారు. అంటే 5 × 5 × 6 = 150 కారకాల ప్రభావం ఉంటుందని గిల్ఫర్డ్ అభిప్రాయం. సో మనిషి యొక్క ప్రజ్ఞ అనేది 150 కారకాల ప్రభావం అనేది ఉంటుందని గిల్ఫర్డ్ యొక్క అభిప్రాయం. గిల్ఫర్డ్ సూచించిన విశేషకాలు కారకాలు మాపనకు మూల్యాంకనకు సాధ్యపడేవని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. సో వాటి మీద ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చి థారండైక్ ప్రజ్ఞకి డాష్ గుణాలను సూచించారు. సో మనకు థారండైక్ ప్రజ్ఞ యొక్క 4 గుణాలను సూచించారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 3. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. 4 గుణాలు ఉంటాయని చెప్పారనమాట. నెక్స్ట్ బిట్, ఈ కింది వాటిలో వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం. వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం. ఇప్పుడు వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతర రెండింటికి చాలా అంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండేది దీంట్లో. సో ఇక్కడ వ్యక్తి అంతర్గత అన్నారు అంటే రాజు చదువుల కన్నా క్రీడలు ఎక్కువ ప్రతిభ కనపరుస్తాడు. ఆప్షన్ 2 అనేది ఆన్సర్. నెక్స్ట్ బిట్, వైదిక విద్యా విధానంలో విద్యార్థిని డాష్ అని వ్యవహరించేవారు. ఇది మనకి పిఐఈ పార్టిసిపేటివ్ ఇన్ ఎడ్యుకేషన్లో బిట్టు. సో ఈ బిట్కి వచ్చే ఆన్సర్ మనకి అంతేవాసి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్, అంతేవాసి. నెక్స్ట్ బిట్, థామ్సన్ తన సామూహిక కారక సిద్ధాంతంలో ప్రస్తావించని మానసిక సామర్థ్యం అని చెప్పారు. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి యాంత్రిక వివేచన. నెక్స్ట్ బిట్, చార్లెస్ స్పీర్మన్ జీ ఫ్యాక్టర్కి సంబంధించిన అంశం. మనకి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, జనరల్ ఫ్యాక్టర్ ఉండిద్ది అండ్ స్పెషల్ ఫ్యాక్టర్ ఉండిద్ది. ఇక్కడ జీ ఫ్యాక్టర్కి సంబంధించిన అంశం అన్నాడు. సో దీంట్లో జీ ఫ్యాక్టర్లు మనకి అన్ని సామర్థ్యాల్లో సమానంగా ఉంటుంది, అలాగే వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. ప్రజ్ఞా పరీక్షల ద్వారా దీన్ని అంచనా వేయవచ్చు. జీ ఫ్యాక్టర్ని ప్రజ్ఞా పరీక్షల ద్వారా అంచనా వేయవచ్చు. అదే స్పెషల్ ఫ్యాక్టర్ని అయితే నిర్దిష్ట పరీక్షల ద్వారా మాపనం చేయొచ్చు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి ప్రతి సామర్థ్యానికి ప్రత్యేకంగా ఉంటుంది. సో ఇది స్పెషల్ ఫ్యాక్టర్లో ఉంది. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, CAVD మాపనిని రూపొందించిన వారు. సో దీన్ని రూపొందించిన ఎవరంటే థారండైక్. బహుకారక సిద్ధాంతంలో చెప్పారనమాట దీంట్లో CAVDని. సో దీన్ని రూపొందించిన వారు థారండైక్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, గిల్ఫర్డ్ తన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో ప్రచాలకాల్లో ఎన్ని కారకాలు సూచించారు? గిల్ఫర్డ్ తన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో ప్రచాలకాల్లో, సో మనకి దాంట్లో 3 చెప్పారు. ప్రజ్ఞలోని 3 విశేషకాలు ఉంటాయి అని చెప్పారు. ఆ 3 ప్రచాలకాల్లో ఎన్ని ఉంటాయి అని అడిగారు. ఆ 3 ఏంటంటే విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు. సో దీంట్లో మనకి ప్రచాలకాల్లో 5 ఉంటాయి అని చెప్పారు. 5 ఉంటాయి అని చెప్పారు ప్రచాలకాల్లో. స్మృతి, సజ్ఞానం, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, మూల్యాంకనం. సో దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ కింది వాటిలో వ్యక్తి అంతర వైయక్తిక భేదం. వ్యక్తి అంతర వైయక్తిక భేదం. వ్యక్తి అంతర అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వ్యక్తిని ఎక్కువగా చేసి చెప్పడం. సో గీత రమా కన్నా చిత్రలేఖంలో ఎక్కువ ప్రతిభ కనబరుస్తున్నారు. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించిన వారు. ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరంటే బినే. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరంటే థారండైక్. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 థారండైక్. నెక్స్ట్ బిట్,
సో నెక్స్ట్ అనేవి మనకి పార్టిసిపేటివ్ ఇన్ ఎడ్యుకేషన్లో పబ్బజ్జా అనే ఉత్సవం ఈ కింది విద్యా విధానంలో కనిపిస్తుంది. పబ్బజ్జా అనేది బౌద్ధ జైన విద్యా విధానంలో చెప్తారనమాట. వైదిక విధానంలోనే ఉపసంపద అనే వైదిక ఉత్సవం ఉండిద్ది. బౌద్ధ జైన దాంట్లోనేమో పబ్బజ్జా ఉండిద్ది. ఇస్లాంలోనే వచ్చి వాళ్ళకి 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులకు చేస్తారు. బిస్మిల్లా అనే ఉత్సవం ద్వారా చేస్తారు. అదే అమ్మాయిలకైతే జార్జిపాని అనే ఉత్సవం ద్వారా చేస్తారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పబ్బజ్జా అనే ఉత్సవం బౌద్ధ జైన విద్యా విధానంలో కనిపిస్తుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. వైదిక విద్యా విధానంలో విద్యను అభ్యసించిన స్త్రీ. వైదిక విద్యా విధానంలో విద్యను అభ్యసించిన స్త్రీ. వైదిక విద్యా విధానంలో మనకి మైత్రేయి, గార్గి ఇద్దరు కూడా విద్యను అభ్యసిస్తారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్. బౌద్ధ జైన విద్యా విధానంలో బోధన మాధ్యమం. సో బోధన అనేది ఏ మాధ్యమంలో బోధించే వాళ్ళంటే పాలి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఉర్సు తాకీదు విద్యా వ్యవస్థలో డాష్ స్థాయిలను సూచించింది. ఉర్సు తాకీదు విద్యా వ్యవస్థలో 5 స్థాయిలను సూచించింది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్. భారతదేశ ప్రాథమిక విద్యా రంగంలో అపవ్యయాన్ని నిలుపుదలను తొలగించాలని సూచించిన వారు. భారతదేశ ప్రాథమిక విద్యా రంగంలో అపవ్యయాన్ని నిలుపుదలను తొలగించాలని సూచించిన కమిటీ ఏంటంటే హార్టాగ్ కమిటీ. నెక్స్ట్ బిట్. భారతదేశంలో తొలి విద్యా కమిషన్ హంటర్ కమిషన్. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 హంటర్ కమిషన్. నెక్స్ట్ బిట్. భారతదేశ విద్యారంగానికి మాగ్నా కార్టా చట్టం లాంటిది. భారతదేశ విద్యారంగానికి మాగ్నా కార్టా చట్టం లాంటిది. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి ఉర్సు తాకీదు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. భారతదేశ విద్యారంగంలో తొలి విద్యా ప్రణాళిక వచ్చి మనకి సార్జెంట్ కమిటీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. హంటర్ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ అంటే లార్డ్ రిప్పన్. నెక్స్ట్ బిట్. ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సదుపాయం కల్పించడానికి కారణమైన నివేదిక. సో దీని ఆన్సర్ మనకి ఉర్సు తాకీదు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.